బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల తొలగింపు పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ కమిటీ హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. ఇందులో భాగంగానే కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే హెచ్సియు కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరపనుంది కమిటీ. రైట్, ఇక ఈ కమిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మొత్తానికి 3-4 రోజులుగా ఇటు హెచ్సియు భూ వివాదం అయితే నడుస్తుంది. సో మరి కమిటీ అయితే వేస్తుంది ముగ్గురు మంత్రులతో. మరి దీంతోనైనా దీనికి ఏదైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా ఈ భూ వివాదంపై? హెచ్సియు భూముల అంశం ఏదైతే ఉందో ఈ భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, ముగ్గురు మంత్రులతో కూడినటువంటి కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ అందరు స్టేక్ హోల్డర్లతో ఎవరైతే ఇప్పటికే దీనికి సంబంధించి హెచ్సియు భూములకు సంబంధించి ఉన్నటువంటి హెచ్సియు విద్యార్థి నాయకులు కావచ్చు, హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరితో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా పర్యావరణానికి ఎట్లాంటి హాని జరుగుతుందని చెప్పేసి కూడా ఏదైతే వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం, అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ఎట్లాంటి పనులు చేయడానికి వీలేదు, దీన్ని ఇక్కడికి ఆపాలి పనులని చెప్పేసి ఏదైతే స్టే విధించడం జరిగిందో దానిపై అన్నిటిపై కూడా సమగ్రంగా ముందుకు వెళ్లేందుకు, అంటే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా కోర్టు తీర్పుకు లోబడి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది, అదేవిధంగా పర్యావరణ హితం, అదే ముఖ్యంగా పర్యావరణానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో విద్యార్థులు, వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను కన్సిడర్ చేసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. ఈ కమిటీ వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సచివాలయంలో ఈ ముగ్గురు మంత్రుల కమిటీ ప్రధానంగా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశం కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మల్లు భట్టి విక్రమార్కతో ఈ యొక్క అధికారులు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా అటవీ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీలో కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ప్రారంభం కావడం జరిగింది. ప్రధానంగా ఇలా 16వ తేదీలోపు ఒక నివేదిక, పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలి, ఒక అఫిడవిట్ రూపంలో నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనికి రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది, గతంలో ఇక్కడ ఈ భూముల యొక్క పరిస్థితి ఏంటి అనే వివరాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటు అధికారులతో సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే 400 ఎకరాల హెచ్సియు భూమి ఏదైతే ఉందో ఈ భూమి విషయంలో గత కొద్ది రోజులుగా కూడా వివాదం నడుస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే హెచ్సియు భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి అని ఇటు ప్రభుత్వం రికార్డులు కూడా బయట పెట్టడం జరిగింది. గతంలో ఉమ్మడి ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ సంస్థకు ఈ 400 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అందుకు ప్రతిగా హెచ్సియుకు గోపన్పల్లిలో ఉన్నటువంటి 397 ఎకరాల భూమిని ఇచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ 400 ఎకరాల భూమిపై గత కొన్ని రోజులుగా కూడా వివాదం నెలకొని ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు, హెచ్సియు భూముల వివాదాన్ని, అదేవిధంగా ఇటు విద్యార్థుల ఆందోళనను ఇవన్నిటినీ కూడా తగ్గించేందుకు, వీటి ఎక్కడా కూడా ఆందోళన లేకుండా అదేవిధంగా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా వివరించేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మొదటి సమావేశం సెక్రటేరియట్లో ప్రారంభమైంది. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు పర్యావరణానికి హాని చేయదని చెప్తూనే మరొక వైపు నిన్న సుప్రీంకోర్టు ఏదైతే చెప్పడం జరిగిందో కేవలం 3 రోజుల్లోనే 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఏ విధంగా దాన్ని నాశనం చేశారు, డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు చీఫ్ సెక్రటరీని ప్రధాన ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు సిఎస్ దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలోనే 16వ తేదీలోపు ఒక పూర్తి స్థాయి అఫిడవిట్ నివేదిక సమర్పించాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశం కావడం జరిగింది.
అదేవిధంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ సమావేశాలు కూడా ఇటు విద్యార్థులతో అదేవిధంగా హెచ్సియు ఎగ్జిక్యూటివ్ బాడీతో కూడా సమావేశాలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాము, ఎట్లాంటి ఆందోళనలు అక్కర్లేదు, ఈ భూముల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుంది, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అలాగే రాజు, మరి భవిష్యత్తులో అంటే మీరు ముందు కూడా ఈ కమిటీ అయితే హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే విద్యార్థుల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కూడా చర్చించి ఎలాంటి డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది, వాళ్ళ అభిప్రాయాలను? ప్రధానంగా ఈ రోజు అయితే అధికారులతో సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ అటవీకి సంబంధించినటువంటి గత రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఈ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, గత ప్రభుత్వాలు ఏమేం చేశాయి, ఈ భూములను ప్రభుత్వానికి కాపాడుకోవడానికి ఏం చేసింది అనేటువంటి పూర్తి వివరాలతో ఈరోజు రావాలని చెప్పేసి కూడా ఈ యొక్క మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించడం జరిగింది. పూర్తి వివరాలతో ఈరోజు అయితే ఈ యొక్క సమావేశానికి అధికారులు రావడం జరిగింది. అదేవిధంగా తదుపరి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు జేఏసీ ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, వీళ్ళందరితో ప్రత్యేకంగా విడివిడిగా సమావేశం అవుతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరెవరితో ఎప్పుడు సమావేశం కావాలని చెప్పేసి కూడా ఒక గైడ్లైన్స్ కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన మిగతా 1600 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది, అదేవిధంగా ఈ 400 ఎకరాలు ఏదైతే ప్రస్తుతం ఏదైతే వివాదంలో ఈ 400 ఎకరాల భూమి, ఈ 2000 ఎకరాలు కలుపుకొని ఒక మెగా పార్కును ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న ఆలోచనకు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పేసి చెప్తూనే ఎవరైతే ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారో, ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారో వాళ్ళందరి అనుమానాలను తీర్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా అటవీ అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు కాబట్టి దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు ఇవ్వబోయే సమాచారం అయితే ఉందో ఆ సమాచారాన్ని అంతా కూడా ఈరోజు అధికారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పే మనకు అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇందులో గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఇతర ప్రభుత్వాలు ఏమేం చేశాయి, ప్రభుత్వం భూమిని అంటే ఇతర ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పగించిన తర్వాత 2003 తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, ఈ భూమిని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర లోపల ఏ విధంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి ఈ భూమిని దక్కించుకుంది, ఇవన్నీ వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక అయితే తయారు చేయబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.